మొన్న ఏదో డబ్బుల పేమెంట్కి సంబంధించి ఒక జడ్జి గారు సంక్షేమ పథకాలకే డబ్బులంతా ఖర్చు అయిపోతుంటే ఎక్కడి నుంచి చేస్తారు పేమెంట్స్ అని మాట్లాడడం ద్వారా రేవంత్ రెడ్డికి ఒక సంతోషమైంది. ఇప్పుడు మరొక సంతోషమైంది. గతంలో కేసీఆర్ హయాంలో ప్రారంభించినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డబ్బులు పెంచుతామంటూ ఎన్నికలకు ముందు చెప్పి ఈ 2.5 ఏళ్లలో పెంచకపోగా దాని గురించి ఊసెత్తలేదంటూ ఓ పక్కన బీఆర్ఎస్ వాళ్ళు రైట్ చేస్తుంటే ఇప్పుడు అసలు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల మీద తెలంగాణ హైకోర్టు స్టే విధించేసింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా ఈ పథకాలు అమలు చేస్తున్నారంటూ న్యాయవాది విజయగోపాల్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం, దీని మీద గతంలో హైకోర్టు విచారణ చేపట్టడం, చట్టసభల్లో తీర్మానం చేయకుండా తీసుకొచ్చిన పథకాలు చెల్లవని విజయగోపాల్ వాదించారు. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 4 వారాలైన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని విజయగోపాల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్టే విధించింది ఉన్నత న్యాయస్థానం. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఇది సినిమా నడుస్తుంది ఇక రాబోయే రోజుల్లో.